హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టిక్ రైల్వే. విశాఖపట్నం లింగంపల్లి విశాఖపట్నం మధ్యలో ప్రయాణించే జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనేది రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యంత కీలకమైన రైలుగా చెప్పుకోవచ్చు. సికింద్రాబాద్ రీడెవలప్మెంట్ లో భాగంగా ఈ జన్మభూమి ఎక్స్ప్రెస్ లో రైల్వే శాఖ కీలక మార్పులనేవి తీసుకువచ్చింది. ఇప్పటి వరకు జన్మభూమి ఎక్స్ప్రెస్ అనేది లింగంపల్లి అలాగే సికింద్రాబాద్ నుండి ఇటు విశాఖపట్నానికి, విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ మీదుగా లింగంపల్లికి చేరుకునేది. కానీ ఈ రైలు యొక్క రూట్ లో మార్పులు చేస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ సికింద్రాబాద్ రీడెవలప్మెంట్ లో భాగంగా. అయితే ఈ రైలు ప్రస్తుతం ఎలా వెళ్తుంది, ఈ రైలు యొక్క రూట్ మ్యాప్ అనేది చూద్దాం మనం. ఇక్కడ విశాఖపట్నం లింగంపల్లి మధ్యలో మే 25వ తారీఖున అందుబాటులోకి వచ్చింది. లింగంపల్లి విశాఖపట్నం మధ్యలో మే 26వ తారీఖున అందుబాటులోకి వచ్చింది. ఈ రైలు ఇదివరకు ఎలా ప్రయాణించిందంటే, లింగంపల్లిలో స్టార్ట్ అయ్యే ఈ జన్మభూమి ఎక్స్ప్రెస్ ఇక్కడ ఈ బేగంపేట రైల్వే స్టేషన్ కి చేరుకునేది. ఆ తర్వాత ఇలా సికింద్రాబాద్ కి వచ్చేది. ఈ సికింద్రాబాద్ నుంచి ఈ చెర్లపల్లి మీదుగా ఇటు గుంటూరు సెక్షన్ అంటే ఈ బీబీ నగర్ గుంటూరు సెక్షన్ లోకి ఈ రైలు వెళ్ళిపోయేది. రిటర్న్ లో కూడా అంతే, ఈ గుంటూరు బీబీ నగర్ సెక్షన్ నుండి వచ్చేసి ఈ చెర్లపల్లి మౌలాలి మీదుగా సికింద్రాబాద్ కి చేరుకొని సికింద్రాబాద్ నుంచి బేగంపేట నుండి లింగంపల్లికి వెళ్లిపోయేది. అయితే ప్రస్తుతం ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రీడెవలప్మెంట్ లో భాగంగా ఈ రైలుని దారి మళ్లించడం జరిగింది. ఈ రైలు ప్రస్తుతం ఎలా ప్రయాణిస్తుందంటే, లింగంపల్లిలో ఉదయం స్టార్ట్ అవుతుంది. లింగంపల్లిలో స్టార్ట్ అయిన ఈ రైలు ఈ సనత్ నగర్ మీదుగా ఇలా పైకి వెళ్ళిపోతుంది. ఇటు సైడ్ రాదు, ఈ బేగంపేట సికింద్రాబాద్ సైడ్ కాకుండా ఈ సనత్ నగర్ నుండి ఇలా పైకి వెళ్ళిపోతుంది. వయ అమ్మగూడ స్టేషన్ నుండి మౌలాలి బైపాస్ క్యాబిన్ నుండి ఇటు చెర్లపల్లి సెక్షన్ లోకి వచ్చేస్తుంది ఈ బండి. చెర్లపల్లిలో ఈ రైలుకి స్టాప్ అనేది ఉంటుంది. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఈ చెర్లపల్లి దాటిన తర్వాత ఎప్పటిలాగానే ప్రయాణిస్తుంది, ఇంకా ఎటువంటి మార్పు లేదు. ఈ రైలు బేగంపేట సికింద్రాబాద్ రాకుండా ఇట్లా బైపాస్ లో వెళ్తుంది. ఈ బేగంపేట సికింద్రాబాద్ లో ప్రయాణించే ప్రయాణికులు ఇటు లింగంపల్లి లేదా ఇటు చెర్లపల్లి ఈ ప్రాంతాలలో ఈ రైలుని ఎక్కవలసి ఉంటుంది. ఇంకా తిరుగు ప్రయాణంలో కూడా అంతే, ఇటు విశాఖపట్నం నుండి ఇటు గుంటూరు బేబీనగర్ సెక్షన్ నుండి వచ్చేసి చెర్లపల్లి వరకు పాత రూట్ లోనే వస్తుంది. ఈ చెర్లపల్లికి మౌలాలికి మధ్యలో మనకి బైపాస్ క్యాబిన్ ఉంటుంది. ఇక్కడ నుండి ఈ రైలు ఇలా పైకి వెళ్ళిపోతుంది. వయ అమ్మగూడ స్టేషన్ నుండి ఇలా వచ్చేసి ఇక్కడ సనత్ నగర్ లింగంపల్లికి చేరుకుంటుంది. ఈ సికింద్రాబాద్ బేగంపేట ఈ రెండు స్టేషన్లు రాకుండా ఇలా పై నుండి వెళ్ళిపోతుంది బండి. ఇటు విశాఖపట్నం నుండి వచ్చే ప్రయాణికులు ఇక్కడ హైదరాబాద్ లో దిగాలంటే ఈ చెర్లపల్లిలో దిగవచ్చు లేదా లింగంపల్లిలో దిగవచ్చు. మీకు చెర్లపల్లి నుండి కూడా నెంబర్ ఆఫ్ బస్సెస్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మీకు ప్రతి నిమిషం ఇక్కడ బస్సు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. చెర్లపల్లిలో దిగినా లేదు వేగంగా వెళ్ళాలి అంటే లింగంపల్లి బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. చాలా గుర్తుపెట్టుకోండి, ఈ బండి సికింద్రాబాద్ బేగంపేటకి రాదు, బైపాస్ లో వెళ్తుంది. వచ్చిన ఈ మార్పులను దృష్టిలో ఉంచుకొని మీ ప్రయాణాలను కొనసాగించవలసిందిగా మా టెక్ రైల్వే ఛానల్ కోరుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.